ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మరో సంచలనం. పాత పగను తీర్చుకుంటూ గుజరాత్ జైంట్స్ కోటను బద్దలు కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా 4వసారి ఫైనల్ చేరుకుని హిస్టరీ క్రియేట్ చేసింది ఢిల్లీ సేన. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? గుజరాత్ ఇచ్చిన 169 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ ఎలా ఛేదించింది? ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ గుజరాత్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఈ సీజన్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ప్రతిసారి గెలిచిన గుజరాత్ ఈసారి మాత్రం తడబడింది. సోఫియా డెవెన్ లాంటి కీలక ప్లేయర్ ను హెన్రీ 2వ ఓవర్లోనే పెవిలియన్ కు పంపింది. లీ పట్టిన 1 హ్యాండెడ్ క్యాచ్ మ్యాచ్ కే హైలైట్. ఆ తర్వాత నందిని శర్మ ఒకే ఓవర్లో అనుష్క శర్మ, ఆస్లే గార్డ్నర్లను అవుట్ చేసి గుజరాత్ ను కష్టాల్లోకి నెట్టింది. 16 వికెట్లతో ఈమె ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా నిలిచింది. వికెట్లు పడుతున్న కెప్టెన్ బెత్మోని 62 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. వేర్హోమ్ 35 పరుగుల సహకారంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లో 168 పరుగులు చేయగలిగింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు లీ జోలీ మరియు షఫాలీ వర్మ కలలో కూడా ఊహించిన ఆరంభాన్ని ఇచ్చారు. సోఫియా డెవెన్, రేణుకా సింగ్ ఓవర్లో ఇద్దరు బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 5 ఓవర్లలోనే 64 పరుగులు రాబట్టి మ్యాచ్ ని ఏకపక్షం చేసేశారు. వీరిద్దరూ కలిసి కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జార్జియా, వేర్హోమ్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓపెనర్లు వెనుదిరిగిన జోమియో రోడ్రిగ్స్ మరియు లారా వాల్వరెట్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. జోమియో తనదైన స్టైల్లో 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరిగెత్తించింది. చివర్లో మ్యారిజన్ కప్ 4 కొట్టి మరో 26 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఢిల్లీకి ఘన విజయాన్ని అందించింది. వరుసగా 4వసారి ఫైనల్ కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఫిబ్రవరి 5న వడోదరాలో స్మృతి మందాన సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఢిల్లీ తన మొదటి టైటిల్ గెలుస్తుందా లేదా ఆర్సీబీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.